బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. మీరు చూసుకుంటే నేనైతే ఇప్పుడు శ్రీ సిద్ధారూఢ స్వామీజీ రైల్వే స్టేషన్ హుబ్లీ జంక్షన్ స్టేషన్ బయట అయితే ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడ నుంచి ఒక చిన్న ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. అది పెద్ద లాంగ్ జర్నీ కూడా కాదు. బట్ ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హుబ్లీ స్టేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అయిన మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 హుబ్లీ జంక్షన్ యొక్క స్టేషన్ అయితే మీకు చూపిందామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను. అలాగే ట్రైన్ బ్లాగ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఈ హుబ్లీ స్టేషన్ గురించి ఎస్డబ్ల్యూఆర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మనమైతే కొంచెం హుబ్లీ స్టేషన్ ఎంట్రీ లోపలికి వెళ్ళి అక్కడైతే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. ఇది వచ్చేసి మన హుబ్లీ స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అని ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. మీరు కొంచెం లెఫ్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్ ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి రెస్టారెంట్ ఆన్ వీల్స్ అని ఉంది. పేరేదో శతాబ్ది ఎక్స్ప్రెస్ అని పెట్టారు, శతాబ్ది ఎక్స్ప్రెస్ కాకుండా పేరు మార్చి పెట్టారు. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హుబ్లీ స్టేషన్ బయటే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ధారవాడ బస్సులు అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ధారవాడ అనేది ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు, నియర్లీ 20 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ హుబ్లీ ధారవాడ అనేవి ట్విన్ సిటీస్లో అనమాట. మీరు ఇలా స్టేషన్లోకి ఎంటర్ అవుతూనే ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉందన్నమాట. సో ట్రైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తుంది ఏ ప్లాట్ఫామ్ అనేది. అలాగే లోపల అవగానే రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఈ మసాజ్ చైర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెయిటింగ్ ఏరియా కూడా ఉంది. అక్కడ టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఇంకొంచెం ముందు కదా టికెట్ కౌంటర్స్ అవి ఉన్నాయి అనమాట. ఈ పక్కన చూసుకుని ఇందాక మీకు బయట చూపించింది యాసిడిసి ఫుడ్ ప్లాజా. మనమైతే ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి ఎంటర్ అవగానే మీకు వ్యూ అయితే ఎలా ఉంటుందండి. ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా ఉంది. సో పైన అయితే హెలికాప్టర్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. మనమైతే అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఈ స్టేషన్ యొక్క ఇన్ఫర్మేషను ఇంకా వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కాన్సెప్ట్ అనేది ఏంటనేది చూద్దాం కొంచెం ముందుకెళ్ళి. ఇప్పుడు మనం ఈ హుబ్లీ స్టేషన్ గురించి మాట్లాడుకుందామండి. బేసిక్గా ఈ హుబ్లీ అనేది ఒక జంక్షన్ స్టేషన్ అనమాట. ఎందుకంటే ఈ హుబ్లీ నుంచి టువర్డ్స్ గడగ్ కప్పల మీదుగా గుంతకల్ వెళ్ళే లైన్ అయితే డివైడ్ అవుతుంది. అందుకని చెప్పి ఈ స్టేషన్ వచ్చి జంక్షను. అండ్ అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అండ్ హైలైట్ విషయం ఏంటంటే ఈ హుబ్లీ జంక్షన్ స్టేషన్లో వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఉందన్నమాట. ఈ ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి 1507 మీటర్స్ అనమాట. అంటే 1.5 కిలోమీటర్స్ ఒక్క ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి. ఈ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు నేనున్న ప్లాట్ఫామే ఈ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 8. 1 and 8 అని ఎందుకు అంటున్నానంటే బేసిక్గా ఈ హుబ్లీ స్టేషన్లో టోటల్ 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. 8 ప్లాట్ఫామ్స్లో ఈ పక్కన ఉన్నది 2, 3, 4, 5, ఆ పక్కన 6, 7 ఉంది. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఈ ప్లాట్ఫామ్ మీద, ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి 1 and 8 షేరింగ్ అనమాట, కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ నుంచి ముందు వరకు వెళ్ళిపోతే అక్కడ ఒక లైన్ కట్ అవుతుంది అనమాట. ట్రాక్ ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద కట్ అవుతుంది. ఎక్కడైతే కట్ అవుతుందో దాని తర్వాత నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ స్టేషన్ని ఆ చివరి నుంచి చివరి వరకు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ కట్టేశారు. 6, 7 అనేది రీసెంట్గా కట్టిన ప్లాట్ఫామ్స్. వాటికి స్పేస్ అనేది కొంచెం ఎదర్ నుంచి దొరికింది. సో ఈ స్టేషన్ కూడా ఇంకా ముందుకు ఎక్స్టెండ్ చేసి టోటల్గా 1507 మీటర్స్ అయితే చేశారనమాట ఈ ప్లాట్ఫామ్ని. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ టోటల్ 1.5 కిలోమీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ చివరి నుంచి ఈ కంప్లీట్ చివరి వరకు నడవబోతున్నాను అనమాట. సో ప్రజెంట్ నేనైతే నియర్లీ ఒక 450 మీటర్స్ పాయింట్ దగ్గర ఎక్కడ ఉన్నాను. ఇందాక నేను చూసినట్టయితే 250 మీటర్స్ పాయింట్ అయితే ఉందో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అక్కడ కనిపించింది కానీ మీకు మెన్షన్ చేయలేదు. సో ఆ పాయింట్ దగ్గర ఇంకా నడుస్తూ ఉన్నాను. లాస్ట్ వరకు వెళ్ళిపోతాను ఇప్పుడు. సో ఈ సాహసం పూనుకున్నాను. సో అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందో బాడీ పరిస్థితి అనేది. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. సో మన ట్రైన్ గురించి కొంచెం పక్కన పెట్టి ఈ స్టేషన్ గురించి అయితే ఇంకో డీటెయిల్స్ మాట్లాడుకుంది. అలాగే నడుస్తున్నాం కదా. సో పనిలో పని మాట్లాడుతూ కూడా ఉంటే నాకు బోర్ కొట్టదు ఈ 1.5 కిలోమీటర్స్కి. సో ఈ హుబ్లీ స్టేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ హుబ్లీ స్టేషన్ అనేది ఎస్డబ్ల్యూఆర్లోని హుబ్లీ డివిజన్ కిందకైతే వస్తుందండి. హుబ్లీ డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ అలాగే సౌత్ వెస్టర్న్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఈ హుబ్లీ స్టేషన్ అనమాట. అండ్ అలాగే ఈ హుబ్లీ స్టేషన్ అనేది NSE 2 కేటగిరీ స్టేషన్ అనమాట. మన సౌత్ వెస్టర్న్ రైల్వేస్లో NSE 1 కేటగిరీ స్టేషన్, అది వచ్చేసి మన KSR బెంగళూరు స్టేషన్. ఇది వచ్చేసి NSE 2 కేటగిరీ స్టేషన్. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం క్రౌడ్ అయిన వాళ్ళు తక్కువ పుల్ అవుతారు అండ్ రెవెన్యూ కూడా తక్కువ అనమాట. సో అందుకని ఇది NSE 2 కేటగిరీ కింద అయితే ఉంది. అండ్ అలాగే ఈ హుబ్లీ గురించి మాట్లాడుకుంటే ఈ హుబ్లీలో 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇందాక మీకు చెప్పినట్టే. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పక్కన ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 6, ఇది 7. ఇంకా మనం ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాం.
అక్కడ దూరంగా చూస్తే మీకు ట్రాక్ అనేది కొంచెం కట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే ఉంది అక్కడ. ఆ ట్రైన్ ఏంటో కూడా వెళ్ళి చూసేసి వద్దాం. ఇంకా ఆ పక్కన చూసుకుంటే హుబ్లీ స్టేషన్ యొక్క CDO అయితే ఆ పక్కన ఉందండి. ఆ పక్కన ఇంకో కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఉన్నాయి, లోకో ఉన్నాయి. అండ్ ఈ SWRలో ఒక గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. ఈ SWRలో మోస్ట్లీ తిరిగే ప్రతి ట్రైన్కి ఆల్మోస్ట్ నేను చూసిన 80 to 90% ఆఫ్ ద ట్రైన్స్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్యాసింజర్ ఆర్ ఎక్స్ప్రెస్ ఆర్ సూపర్ ఫాస్ట్, ఇట్ డజంట్ మ్యాటర్, ప్రతి ట్రైన్కి WAP7 లోకోని అయితే అటాచ్ చేసి పంపిస్తున్నారు. దానికి రీజన్ ఏంటి అని చూస్తే మనకి SWRలో 2 లోకో షెడ్లు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కృష్ణరాజపురం లోకో షెడ్, ఇంకోటి వచ్చేసి హుబ్లీ లోకో షెడ్ అనమాట. ఈ 2 లోకో షెడ్లు ప్రొడ్యూస్ చేసిన లోకోల్లో మ్యాక్సిమం లోకోస్ WAP7 లోకోమోటివ్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అవి హోమ్ జోన్ లోకో షెడ్స్ కాబట్టి హోమ్ జోన్లో తిరిగే ట్రైన్స్ అన్నింటికి వాటికి సంబంధించిన లోకోసే వేస్తున్నారు. అందుకని చెప్పి ఈ రూట్లో తిరిగే ప్యాసింజర్కి WAP7, మామూలు ఎక్స్ప్రెస్ ట్రైన్కి WAP7, సూపర్ ఫాస్ట్ అయినా WAP7 పడుతున్నాయి. కానీ నేనైతే ఒక WAP4 లోకోమోటివ్ చూడలేదు. ఎందుకంటే వీళ్ళకి WAP4 ప్రొడక్షన్ చాలా తక్కువ, అసలు ఉన్నాయో లేదో కూడా తెలీదు. అక్కడ చూసుకుంటే ఇప్పుడు దాకా ప్లాట్ఫామ్ మీద ఉన్న బండిని తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలీదు. ఆ బండి వచ్చేసి హుబ్లీ KSR బెంగళూరు సూపర్ ఫాస్ట్ బండి అనమాట. అది బ్రేక్స్ మాత్రం కొత్త రేక్స్ అని తలతల మెరిసిపోతున్నాయి. రీసెంట్గా వేసినటువంటి బండి ఆర్ రీసెంట్గా LHPకి అప్గ్రేడ్ అయిందో తెలీదు. రేక్స్ మాత్రం చాలా కొత్త రేక్స్, కోచెస్ మొత్తం తలతల మెరుతున్నాయి. నాకు చూసారా, దానికి WAP7 లోకో అని జాతదని తీసుకెళ్ళిపోతుంది. నేను మీకు ఇందాక మెన్షన్ చేశాను కదా, ట్రాక్ అనేది కట్ అవుతుంది. ట్రాక్ కట్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ 8 స్టార్ట్ అవుతుందని చెప్పి. ఆ కట్ అవుతున్న ట్రాక్ ఇదే అనమాట. సో ఈ ట్రాక్ ఇలా కట్ అయ్యి అక్కడ మిక్స్ అవగానే ఆ ఎదర ఇంకో ట్రాక్ వచ్చి ఈ ట్రాక్లో మర్జ్ అవుతుంది. అక్కడి నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒరే ఇంకా ఎంత దూరం ఆయన, ఇందాక నుంచి నడుస్తాను అయినా సగం అయిందో కూడా లేదో కూడా తెలీదు. చూద్దాం ఎంత దూరం వచ్చామో, ఎక్కడ ఉందని చూద్దాం సార్ నాకు వచ్చి జీ. సో మనం వచ్చేసి ఇప్పుడు 840 మీటర్ మార్క్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇంకెంత 667 మీటర్స్ అంతే. ఓకే కమాన్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పుకుని జాగ్రత్తగా లాగించేస్తాను. నేను నడుచుకుంటా చివరి దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. సో వెళ్ళడం 1.5, రావడం 1.5, టోటల్ 3 కిలోమీటర్స్ అయితే నడుతున్నప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద చూసుకుంటే ఏదో ప్యాసింజర్ బండి ఉందండి. ఏ ప్యాసింజర్ బండో తెలియదు. అలాగే ప్లాట్ఫామ్ 8 మీద కూడా ఒక బండి ఉంది, అదే బండి కూడా తెలియదు. ఇక్కడ ఈ బండి మీద ఈ రేక్ మీద చూస్తే ఒక 4-5 పేర్లు ఉన్నాయి. ఒకటేమో అరిస్కేరి హుబ్బాలి అంట, హుబ్లీ అరస్కేరి అంటే అదంటే ఆల్రెడీ ప్లాట్ఫామ్ 4 మీద ఉందో వెళ్ళిపోయింది కాబట్టి అది క్యాన్సిల్ చేసేద్దాం. హుబ్లీ కొస్తాగి హుబ్లీ అన్నాడు, అది కాకపోవచ్చు. ఇదర్ ఇది హుబ్లీ సోలాపూర్ అయి ఉండాలి, అది కూడా కన్ఫర్మ్ కాదు. ఏదో బండ్లేండి. మనమైతే మనం 1.5 కిలోమీటర్ వాక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. సో ఫైనల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 8ని కంప్లీట్ చేస్తే మనం 1.5 కిలోమీటర్ వాక్ అయితే అయిపోయినట్టే. సో ఇక్కడైతే ఏదో బండి ఉంది ఆల్రెడీ, ఆ బండి కూడా ఏంటో చూసేద్దాం. ఇంకొంత దూరం నడిచిన తర్వాత మనమైతే ఆల్రెడీ 1000 మీటర్స్ క్రాస్ చేసి 1050 దగ్గర ఉన్నాం. మనమైతే లెస్ దాన్ 500 మీటర్స్ దూరంలో ఉన్నాం అనమాట. ఈ పక్కన ఇంకో బండి ఉంది, ఈ బండి ఏంటో కూడా చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి విజయవాడ హుబ్లీ దాదర్ అంట. చూడండి ఇది మన SCR బండిలా ఉంది, కానీ రేక్ వచ్చేసి SWRదే. సో విజయవాడ హుబ్లీ దాదర్ రెండింటికి రేక్ షేరింగ్ మన బండి అనమాట. నాకు తెలిసి ఇది హుబ్లీ దాదర్ బండి అనుకుంటా. ఇది 430కి డిపార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఆ బండి అని అనుకుంటున్నాను నేను. ఈ దాదర్ వెళ్ళే బండి అయితే వయా ధార్వాడు, బెళగావి, మిరాజ్ మీదుగా అయితే దాదర్కి అయితే వెళ్తుంది. సో ప్రస్తుతానికి అయితే బండ్లు ఎవరు లేరు, బండి ఫుల్ ఖాళీ ఉంది. ఆ పక్కన ఇందాక అనుకున్న ప్యాసింజర్ బండి వచ్చేసి దానికి EMD లోకోమోటివ్ వేసాడు. ఆ EMD డ్యూటీ సౌండ్ చేస్తుంది, నాకేమో గూస్ బంప్స్ వస్తున్నాయి. మనం వెళ్ళి ఆ లోకో ఏంటిదని చూసి చూద్దాం. మనం చూద్దాం అనుకున్న లోకో ఏదైనా EMD లోకో WDP4 లోకో అనమాట. హుబ్లీ లోకో షెడ్కి సంబంధించింది. 2009 నెంబర్ వచ్చేసి. ప్రస్తుతానికి లోకో వచ్చేసి LHF మోడ్లో అయితే వెళ్తుంది. LHF అంటే ఏదో కాదు, లాంగ్ హుక్ ఫ్రంట్ అనమాట. అంటే మన దీనికి ఒకటే క్యాబ్ ఉంటుంది. క్యాబ్ అంటే మన లోకో పైలట్స్ ఉండే ప్లేస్ అనమాట. అక్కడ నుంచి లోకోని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటారు. దీనికైతే ఒకటే క్యాబ్ ఉంటుంది. ఆ క్యాబ్ అనేది వెనక్కుంటే ముందుకుంటే పాటు ముందుకు ఉంటుంది కదా, లాంగ్ ఉంటుందని చెప్పి దాన్ని లాంగ్ హుక్ ఫ్రంట్ మోడ్ అంటారు. అలా కాకుండా తిరిగి ఉందనుకోండి, మనకు ముందే ఉంటుంది కాబట్టి దాని ఏముంటుంది కాబట్టి SHF మోడ్ అంటారు, షార్ట్ హుక్ ఫ్రంట్ అని. సో బండి అయితే ఇప్పుడు LHF మోడ్లో అయితే ఎలా వెళ్తే LHF మోడ్లో ముందుకు వెళ్తున్నాను, అది తెలిసి ఇలా ముందుకే వెళ్తుంది. దాన్ని వచ్చేసి ఏదో బేజాపూర్ ప్యాసింజర్ ఆర్
పుస్తక ఎక్స్ప్రెస్ అంటున్నారు. బీజాపూర్ అంటే ఏదో కాదు, విజయపుర పాత పేరే బీజాపూర్. ఇక్కడ వాళ్ళు ఇంకా దాన్ని బీజాపూర్ అని పిలుచుకుంటున్నారు. ఇవన్నీ సోదం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, అందుకని చెప్పి ఈ 1500 మీటర్స్ ఏదో కవర్ చేయాలని చెప్పి మీకు ఇక్కడ డీటెయిల్స్ అని చెప్తున్నాను మొత్తం అన్నీ. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాను? 1100 దాటేమంటారా? దాటేసి ఉండొచ్చు, ఎందుకంటే నేను నడుతాను నుంచి వాగుతూనే ఉన్నాను. మనమైతే ఇప్పుడు 12:30 మార్క్ దగ్గర ఉన్నామండి. వీఆర్ లెస్ దెన్ 300 మీటర్స్ అవే ఫ్రమ్ కంప్లీటింగ్ దిస్ 1.5 కిలోమీటర్స్ ఆఫ్ వాక్ ఆన్ SSS హుబ్బాలి జంక్షన్, వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్. మన 1500 మీటర్స్ యొక్క వాక్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. మనం 1410 మీటర్స్ దగ్గర అయితే ఉన్నాం. వీఆర్ లెస్ దెన్ 100 మీటర్స్ అవే. సో వచ్చే వరకు వెళ్ళి అదేదో చూసుకుని వచ్చేద్దాం. 1470 అండి, ఇంకా 40 మీటర్స్ కూడా లేదు అసలు, 37 మీటర్స్ అంట. సో మనం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేపోతున్నాం. టచ్ డౌన్. ఫైనల్లీ మనమైతే వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అయిన హుబ్లీ జంక్షన్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 8507 మీటర్స్ని అయితే ఆ చివరి నుంచి చివరి వరకు నడుచుకుంటూ వచ్చామండి. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోదాం. అండ్ మళ్ళీ ఇందాక మీకు వచ్చేటప్పుడు హుబ్లీ దాదర్ ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా, బేసిక్గా అది హుబ్లీ దాదర్ ఎక్స్ప్రెస్ కాదు, హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ దీంట్లోకి కనెక్ట్ అయ్యి కూడా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద. ఇది బెజవాడలోకే ఉంది. P7 అనేసాడు 39174. హాగ్ ఫిట్ అయితే ఏంటి, హాగ్ ఫిట్ కాకపోతే ఏంటి ICF బండికి. ఈ బండి వచ్చి ICFతో నడుతుంది. దీనికి అయితే రేక్ షేరింగ్ ఉంది. హుబ్లీ దాదర్తో రేక్ వచ్చేసి SWRది. నీ పక్కన చూసుకుంటే ఫ్రెష్ కొత్త రేకు, ఇంకా పెయింట్లు కొడుతున్నట్టున్నారు, మంచి స్మెల్ వస్తుంది నీ పక్కన నడుతుంటే. దేనికి ఎలా కట్ చేశారో కానీ మిక్స్డ్ కోచెస్ ఉన్నాయి దీనికి, అన్ని స్లీపర్ జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. అదిరిపోయిందండి అసలు, ఎలా చూడండి ఎలా మెరుతుందో. మీకు నేను ఎక్కడి నుంచి వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ అది దాని డీటెయిల్స్ చెప్పలేదు కదా. నేను ఈరోజు ఈ హుబ్లీ నుంచి బెళగావి వరకు అయితే వెళ్ళబోతున్నానండి. అది కూడా SWR యొక్క సింహాద్రి ఎక్స్ప్రెస్లో. SWR యొక్క సింహాద్రి అంటే మన SCRలో మనకు సింహాద్రి ఉంది కదా, పరమలాగు ట్రైన్ బోల్ స్టాప్లు ఉంటాయి. ఈ SWRలో కూడా అలా ఒక ట్రైన్ ఉందండి, అది ఏదో కాదు. ట్రైన్ నెంబర్ 17326 మైసూర్ నుంచి బెళగావి వెళ్ళే విశ్వమానవ ఎక్స్ప్రెస్ అనమాట. అది SWR యొక్క సింహాద్రి లెక్క అనమాట. సో ఆ బండి అయితే పరమలాగు బండి, దానికి ఎన్ని స్టాప్లు ఉంటాయో దానికే తెలీదు. సో నేను ఆ బండికి అయితే ఈ హుబ్లీ నుంచి బెళగావి వరకు వెళ్ళిపోతున్నాను. ఈ విశ్వమానవ ఎక్స్ప్రెస్ అన్నాను కదా, సో దాని అరైవల్ వచ్చేసి ఈ హుబ్లీ జంక్షన్లో 5:40 కండి. బండి అయితే ఇప్పుడు దగ్గర 1.5 గంటన్నర లేట్ నడుస్తుంది. దానికి స్లాగ్ ఉంది. ఆ స్లాగ్ తీసేసినా కూడా మన హుబ్లీ జంక్షన్కి నియర్లీ 1 అవర్ లేట్గా వస్తుంది ఆ బండి. దట్స్ ద కరెంట్ స్టేటస్. ఆ లేట్ ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు, ఇంకెవరికీ తెలియదు ఆ విషయాలు. సో ఆ బండి వచ్చాక మాట్లాడుకుందామండి. అయితే నా మాల నేను నడుచుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంటే ఎవరు రేడు లోకేష్ పోతున్నాడు, EMD లోకేష్ని. ఈ బండి వెనక్కి పుల్ చేసుకుంటాక అనుకుంటా. సో మనోడికి అయితే వచ్చి చిన్న కిస్ పెట్టాడండి WDG4 లోకో. సో ఈ బండి అనేది అక్కడికి వెనకాల ప్లాట్ఫామ్ మీద లాక్కెళ్తారనుకుంటా. సో ఈ బండి ఏమో మళ్ళీ దాదాలనుకుంటున్నాను, నేను తెలీదు ఏ బండికి అయితే వెనక్కి తీసుకెళ్తారో. ఏం జరుగుతున్నారు ఇక్కడ ఈ హుబ్లీ స్టేషన్లో? అక్కడేమో WDP4 లోకోలేమో ఇక్కడ ఉండాల్సిన ఈ డీమో ట్రైన్లను అయితే లాక్కెళ్తున్నాయి. ఇవి ఒక 2 డెమో ప్యాసింజర్ ట్రైన్లు దాన్ని అయితే మెయింటెనెన్స్ ఏరియా నుంచి తీసుకొస్తున్నారు అనమాట. పెయింట్లు వేసి ఉంటున్నారు, అందుకే తలతలా మెరుతున్నాయి. ఇవి కూడా SWR సంబంధించిన మెమో ట్రైన్స్ అనమాట, డెమో ట్రైన్స్. సో డెమోకి మెమోకి డిఫరెన్స్ ఏంటని మీరు అడిగితే నేను చెప్తాను. డెమో అనేది డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనమాట. అంటే ఇవి డీజిల్ రూట్లోను ప్లస్ ఎలక్ట్రిక్ రూట్లోను 2 రూట్లలోనూ వెళ్ళే ట్రైన్స్, బట్ డీజిల్తోనే నడుస్తాయి కంప్లీట్గా. అదే మెమో అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అనంట. అది వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రిక్ లైన్లో నడిచే మెమో ప్యాసింజర్ ట్రైన్లు అనమాట. అవి ఎక్స్ప్రెస్ కూడా ఉంటాయి అనుకోండి మెమోలు. లైన్ ఇక్కడ కట్ వెళ్ళిపోతుంది కదా. సో మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8 దాటి వెళ్ళిపోతున్నాం అనమాట.
అండ్ అక్కడికి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్న మొక్క ఏంటని అడిగితే నాకు తెలియదు, నన్ను అడగండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాదు, 8 కాదు, అటు కాదు, ఇటు కాదు, తేడా అంటారా నాకు కూడా తెలియదు. అది మీరే ఊహించుకోవచ్చు, మీకు వదిలేస్తుంది అనేది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, 8 అనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అక్కడ మరి ఎక్కడైతే మర్జ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ 1. కింద ఇక్కడ కట్ అయింది కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8. ఈ మధ్యలో ఉన్న మొక్క మీ ఇమాజినేషన్, మీరు ఏమనుకోవాలనుకుంటే అది అనుకుంటే దాని గురించి. అమ్మాయి ఫైనల్లీ అయితే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసానండి. ఇప్పుడైతే వెళ్ళి నేను ఒక ఏసీ వెయిటింగ్ హాల్ వెతుక్కుంటాను అనమాట. ఏసీ వెయిటింగ్ హాల్ వెళ్తే లోపల కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాం మా బండి వచ్చే వరకు. ఇలా మధ్యలో ఆకలితో బయటకు వచ్చేమని కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాను. నేనైతే ఈ వెయిటింగ్ హాల్లో కూర్చుని బోర్ కొట్టి కొంచెం ఇవాళ బయటకు వెళ్తే ఇక్కడ మట్కా దహేని ఏదైనా అమ్ముతున్నాను అనమాట స్టేషన్ మీద. సరే ఏంటని చెప్పి తీసుకున్నాను. ఏం లేదు, పెరిగి ఉంటుంది ఇలాగ మట్టి కొండలేసి అమ్ముతున్నారు. సో టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. పెరుగన్నాడు దాని చెప్పి తీసుకుంటే బొక్కలా ఉంది. అది డబ్బులు బొక్క 35 రూపాయలు తీసుకున్నాను నా దగ్గర. ఏదో మట్కా దహి అన్నాడు కదా, సో కొత్తగా ట్రై చేశాను. బేసికల్లీ పెరుగుతాను, బట్ ట్రై చేశాను. నాకైతే అసలు నచ్చలేదు. అసలు మన ఊళ్ళో తినే పెరుగులా కూడా లేదు అది. దాంట్లో ఫ్లేవర్ లేదు, ఏం లేదు, చాలా తక్కువగా ఉంది అసలు. డబ్బులు బొక్క. మీరైతే ఇక్కడ హుబ్లీలో వచ్చి ఇది ట్రై చేద్దాం అనుకుంటే చేయకండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:52 అయితే అయిందండి. మన బండి అయితే హుబ్లీ స్టేషన్ అవుటర్లో అయితే ఉందన్నమాట. మనోడు ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 వస్తున్నాను చెప్పి వాళ్ళు ఇందా నుంచి అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. సరే టైం ఉంది కదని చెప్పి నేను మెల్లిగా బయటకు వచ్చి ఇప్పుడు నా కోచ్ దగ్గర అయితే వెళ్తున్నాను. సో నేనైతే ఈ ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాను. చేయించుకొని వచ్చేసి సెకండ్ సిట్టింగ్లో అనమాట. వచ్చేసి D1 విండో సైడ్ వేసాడు. అది కూడా కరెంట్ అవైలబిలిటీలో కొట్టాను. టికెట్ వచ్చేసి నియర్లీ ఒక 100 రూపాయలు పడింది అనమాట. బుకింగ్స్తో కలిపి 112. మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా తక్కువే, పెద్ద ఎక్కువేం కాదు. 150 కిలోమీటర్లు ఎంత అయితే ఉంది. ఈ 150 కిలోమీటర్కి మనోడు నియర్లీ 3 hours 45 minutes దాకా తీసుకుంటున్నాడు అనమాట. సో బండి స్లోగానే వెళ్తుంది, స్టాప్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మన ప్రయాణం ఎలా సాగుద్ది అనేది చూద్దాం. ఇంకా ఈ బండి కోచ్ కంపోజిషన్ చూసుకుంటే ఈ బండికి వచ్చేసి 3 సెకండ్ సిట్టింగ్ కోచ్లు ఉంటాయండి. ఒక ఏసీ చైర్ కారు, మిగతావన్నీ జనరల్ కోచ్లు అనమాట. బండి వచ్చేసి ICF రేకు, ICFతోనే నడుస్తుంది. అండ్ ఇది SWR నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా WP7 వేసుకుని వస్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఏది వేసుకుని వస్తారో చూద్దాం. సో దీనికైతే నియర్లీ ఒక 18 to 19 జనరల్ కోచెస్ ఉంటాయి. అంటే 18 to 19లో ఒక 2 SLRలు తీసేసిన 15 కోచ్లు అయితే ఉంటాయి మినిమం జనరల్ కోచ్లు. బండి అయితే చాలా లాగ్ బండి. యావరేజ్ స్పీడ్ కూడా మైసూరు నుంచి బెళగావి వరకు దీని యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 45 అయితే ఎంత ఉంది. ఫైనల్లీ బండి అయితే ఇప్పుడు గంట లేట్గా మన త్రిబుల్ హుబ్లీ స్టేషన్కి అయితే వస్తుందండి. విత్ 37702 కృష్ణరాజపురం WP7 లోగోతో. బండి ఆక్యుపెన్సీ చూసుకుంటే బండి మాత్రం బాగానే ఉందండి. వీడికి దొరికిన కోచ్లు అన్నీ పెట్టేసినట్టున్నాడు. దీనికి మధ్యలో 1-2 కోచ్లు ఏమో స్లీపర్ కోచ్లు యాడ్ చేసాడు. అవేమో జనరల్ కోచ్ల కింద, ఇవేమో నార్మల్ జనరల్ కోచ్లు. మన కోచ్ ఎలా ఉంటుందో చూద్దాం. బండి అయితే వచ్చిందండి. నేనైతే లోపలికి ఎక్కాను. మనది వచ్చేసి ఈ ఎమర్జెన్సీ విండో సీట్ అనమాట. కాకపోతే రివర్స్లో తిరిగి ఉంది. ట్రాక్ సైడే ఉంది కానీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటే రివర్స్లో ఉంది. సో కొంచెం కష్టమే. సో అలాగే బండి ఖాళీగా ఉంది కాబట్టి మనం ఎక్కడికి దగ్గర నుంచోవచ్చు. ఈ ట్రైన్లో నేను ఈ స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేశానండి. ఈ స్క్రీన్లో చాలా డీటెయిల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ మన ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అలాగే దీంట్లో కన్నడలో కొన్ని క్విజ్లు అవి పెడుతున్నారు. ఆప్షన్లు ఏమైనా ఉంటే పెట్టమన్నట్టు. బాగుంది ఐడియా ఇది. మన బండికి వచ్చేసి హుబ్లీ స్టేషన్లో 10 నిమిషాలు హాల్ట్ ఉంటుందండి. ఇక్కడ బయలుదేరాక మనోడు వచ్చి నెక్స్ట్ ఆగేది ధార్వాడలో 20 కిలోమీటర్లు అనమాట. 20 కిలోమీటర్ల తర్వాత మనోడు ధార్వాడలో అవుతాడు. ఇప్పటికే టైం 6:30 అవుతుంది. సో 6:15 అయింది. అక్కడికి వెళ్ళేసరికి 6:40 అలా అవుతుంది అనమాట. సో చీకటైతే పడిపోతుంది. మనం ఎంత కుదిరితే అంత కవర్ చేయడానికి ట్రై చేద్దాం.
మన బండి అయితే ఇప్పుడే హుబ్లీ స్టేషన్ అయితే డిపార్ట్ అయిందండి. మన హుబ్లీ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇలా ఆగేది ధార్వాడ్లో. అది ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. ఈ ట్రైన్లో వచ్చిన మ్యాక్సిమం క్రౌడ్ అయితే ఇక్కడ హుబ్లీలోనే దిగిపోయారండి. మ్యాక్సిమం డిపోర్ట్ అయిపోయారు ఇక్కడే. బండి అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ సీట్లన్నీ ఫుల్ ఖాళీ అనమాట. జనరల్ ఖాళీ, మన ఈ D1 D2 మొత్తం 3 కోచ్లు ఖాళీ. చైర్ కార్ చెప్పట్లేదు, చైర్ కార్ కూడా ఫుల్ ఖాళీగా ఉంది. ఏసీ చైర్ కారు. యూజువల్గా అయితే బండి ఇంత ఖాళీ అయితే ఉండదండి. ఈరోజు సంక్రాంతి అవ్వడం వల్ల ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు ఖాళీగా తిరుగుతున్నాయి. నేను నెక్స్ట్ చేయబోయే ట్రైన్ కూడా నేను బుక్ చేసినప్పుడు RICలో ఉంది. తర్వాత కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఆ బండిలో నియర్లీ ఒక 150 సీట్లు కరెంట్ అవైలబిలిటీ ఉన్నాయి ఎండ్ టు ఎండ్. మీరు ఆలోచించవచ్చు, సంక్రాంతి రోజు ఎవడో ట్రావెల్ చేయడు కాబట్టి ఆబ్వియస్గా మీరు ఏ ట్రైన్ టికెట్ బుక్ చేసినా ఈ SWRలో మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోతాయి. మన SCRలో అలా కాదులేండి. మన SCR సంగతి వేరే అసలు. మన విజయవాడ డివిజన్ సంగతి ఇంకా వేరు. ఎందుకంటే సంక్రాంతి మనకు చాలా పెద్ద పండుగ కదా. మనోడు హుబ్లీ దాటగానే కర్రల మీద కర్రలు పడుతున్నాడండి ఇక్కడ. మన కృష్ణరాజపురం PC1 అన్నాడు పొగర చేస్తుందండి. బండి అయితే ఫాస్ట్ ప్యాసింజర్ లాంటి బండి అయినా సరే నేను ఉన్నది ఎవడరా ఇక్కడ కృష్ణరాజపురం PC1 రా అని చెప్పి 100లో లాక్కెళ్తున్నాడు. బాగా కొడుతున్నాడండి బండి మాత్రం. బండి అయితే ఇప్పుడు ధార్వాడ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో లేట్ ఎంత అయింది నాకు కూడా తెలియదు, గంట పైన ఉంది.
ఇక్కడైతే ప్లాట్ఫామ్ 3 మీదకి వచ్చిందనమాట. ఇక్కడ 2 నిమిషాలు ఆగుద్ది మన బండి వచ్చేసి. అండ్ అలాగే ధారవాడ గురించి మాట్లాడుకుంటే ధారవాడ అనేది ధారవాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. ధారవాడ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఎడ్యుకేషనల్ హబ్ ఆఫ్ నార్త్ సౌత్ కర్ణాటక. మొత్తానికి కర్ణాటకకి వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ హబ్ అని అంటారు దీన్ని. ఇక్కడ ఒక ఐఐటి ఉంది, త్రిబుల్ ఐటీ ఉంది, ఇంకా చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి ధారవాడలో. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ధారవాడలో ధారవాడ పేడ అనేది చాలా ఫేమస్ అనమాట. ధారవాడ పేడ అంటే ఏం లేదు, అది కొంచెం కోవాలా ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా ఫేమస్ ధారవాడలో. నేను యాక్చువల్గా ఇందాక మర్చిపోయాను ఈ విషయం, లేదంటే తీసుకునేవాడిని. ఈ ధారవాడ హుబ్లీలో కూడా దొరికింది, అక్కడ తీసుకుందాం అనుకున్నాను. సరేలే మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి లైట్ తీసుకున్నా, అది గుర్తొచ్చింది, అందుకని మళ్ళీ చెప్తున్నా. బండి అయితే ఇప్పుడు ధారవాడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడ డిపార్ట్ అయిపోయాక నెక్స్ట్ స్టాప్ ఏముందో నాకు కూడా గుర్తులేదు. నెక్స్ట్ స్టాప్లో కలుసుకుందాం ఏదుంటే అది. బండి అయితే ఇప్పుడే అల్నాబాద్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చింది, డిపార్ట్ అయిపోతుందండి. సో బేసిక్గా ఇది జంక్షన్ స్టేషన్ ఎందుకైందంటే ఇక్కడ నుంచి ఒక ఫేమస్ రూట్ అనేది డివైడ్ అవుతుంది అనమాట. అదేంటంటే ఇక్కడ నుంచి దండేలి వెళ్ళే లైన్ అయితే డివైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి దండేలి వెళ్ళడానికి ఓన్లీ ఒకే ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. అది కూడా మార్నింగ్ 5కి ఒక ప్యాసింజర్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి దండేలి వెళ్తుంది, మళ్ళీ సేమ్ అదే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఈ రూట్లో తిరిగి అది ఒక ట్రైన్ అనమాట, వేరే ట్రైన్స్ అయితే ఏమీ లేవు ఇక్కడ నుంచి. సో ఆ ఒక ట్రైన్ కోసం ఇక్కడ నుంచి రూట్ అయితే వేశారు, అందుకని జంక్షన్ స్టేషన్ అయితే అయింది. ఇక్కడికి వచ్చేసరికి బండి అయితే బాగానే లేట్గా ఉంది. అబ్బో బాగానే పికప్ అందుకుంటున్నాడు. ఇప్పుడు మీకు చీకట్లో ఏం కనిపించట్లేదు. ఇప్పుడే ఆ పక్క ఒక లైన్ వెళ్ళింది అనమాట, అదే దండేలి వెళ్ళే లైను. నాకే కనిపించదు అసలు, అది బ్యాగ్ వచ్చి షిఫ్ట్ అయ్యే సౌండ్ వచ్చిన వల్ల నేను చూశాను. సో అందుకని కొంచెం అలా ట్రాక్ వెళ్ళినట్టు కనిపించింది. సో ఈ రూట్లో మాత్రం చాలా చీకటిగా ఉందండి, అసలు ఏమీ కనిపించట్లేదు. సో చుట్టూ ఇల్లులు కూడా ఏమీ లేవు. సో ఏరియా మొత్తం కంప్లీట్లీ హ్యూమన్ బీయింగ్స్ లేని ప్లేస్లా ఉంది ఇది. అక్కడక్కడ కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి అంతేగాని ఏరియా మాత్రం చాలా చీకటిగా ఉందండి, చాలా భయంకరంగా కూడా ఉంది. ఈ రూట్లో కర్వలు మాత్రం అదిరిపోయినండి. అసలు బండి కర్వ కొడుతుంటే అది కూడా చీకట్లో ఓన్లీ మన కోచెస్ వచ్చే లైటింగ్ మాత్రం బయటకు వస్తుంది అనమాట. సో వీడియోలో అంత క్లారిటీ కనిపించకపోవచ్చు, బట్ నేను బయటికి తలపెట్టి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది చూడడానికి. వీడియో అంత క్లారిటీ లేకపోవచ్చు, బట్ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది అనమాట. ఎందుకంటే డే టైంలో చూస్తుంటే ఇంకా బాగుండేది. లైటింగ్లో కాకుండా ఈ కర్వలు అనేవి మన ట్రైన్ కొడుతున్నప్పుడు బాగుంటుంది చూడడానికి. టువర్డ్స్ హుబ్లీ రూట్లో అయితే గ్రీనేజ్ ఉందన్నమాట. ఏంటని చూస్తే మన కర్ణాటక సంపర్క్రాంతి వస్తుంది, అదే యశ్వంతపూర్ సంపర్క్రాంతి. సో దానికోసం ఫుల్ క్లియరెన్స్ అయితే ఉంది ఇక్కడ. సో ఆ జింగ్ అయితే మనం రికార్డ్ చేసుకుందాం.
మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడు లోండా జంక్షన్ అనే స్టేషన్కి అయితే వచ్చిందండి. అసలు ఈ స్టేషన్లో అసలు ఎవరు దిగినట్టు కూడా లేడు. అసలు స్టేషన్ చాలా నిర్మానుషంగా ఉంది. అండ్ వచ్చే దారి కూడా చాలా చీకటిగా ఉంది అనమాట, చాలా భయంకరంగా కూడా ఉంది. మన బండి ఇక్కడ 2 minutes అవుతుంది అనమాట. ఈ 2 minutes తర్వాత మన బండి ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఈ లోండా జంక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ లోండా కొంచెం ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లోండా జంక్షన్ నుంచి మనకి గోవా వెళ్ళే రూట్ అయితే డివైడ్ అవుతుంది అనమాట. అదే టువర్డ్స్ మడగా వెళ్ళే రూట్ అనమాట. అండ్ మనమైతే ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం వయా బెళగావి, మిరాజ్, ఆ పూణే లైన్లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట. మన బండి అయితే బెళగావి దాకా వెళ్తుంది. సో ఇది వచ్చేసి మెయిన్ లైన్ అనమాట. ఇక్కడ ఇది లోండా జంక్షన్కి ఇంకో సైడ్ వ్యూ అనమాట. అటువైపు ప్లాట్ఫామ్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అనుకుంటా, పక్కన ప్లాట్ఫామ్ కాదు. ఈ లోపలనే మనకైతే స్టార్టర్ వేసేసారు. మన బండి అయితే ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. కుదిరితే అక్కడ చీకటిగా లేకపోతే టువర్డ్స్ మడగా వెళ్ళే లైన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఈ లోండా నుంచి మన ట్రైన్ యొక్క డెస్టినేషన్ అయిన బెళగావి అనేది నియర్లీ ఒక 51 kilometers అయితే ఉంటుంది అనమాట. సో దానికైతే మనోడికి టైం లేదు. బేసిక్గా మనోడు ఇప్పటికి నియర్లీ గంట పైన లేట్గా నడుస్తున్నాడు. మనోడు అరైవల్ వచ్చేసి బెళగావిలో 8:35, ఇప్పుడు టైం వచ్చి 8:10 అయిందనమాట. సో మనోడైతే ఆబ్వియస్గా లేట్గానే వెళ్తాడు మన డెస్టినేషన్కి. బట్ ఎంత లేట్ అనేది చూడాలి, ఎందుకంటే మధ్యలో కొంచెం మన స్లాగ్ అది ఇంప్లాంట్ అయ్యి ఉంటుంది కదా. సో ఆ స్లాగ్ వల్ల కొంచెం ఈ డిలే అనేది తగ్గుతుంది. సో నాకు తెలిసి డిలే ఏమాత్రం ఒక 30-35 minutes వరకు రావచ్చు. బెళగావికి వెళ్ళేసరికి అరౌండ్ 9-10 కల్లా మనం బెళగావికి వెళ్ళిపోవచ్చు. చూడండి స్టేషన్లో అసలు జనాలే లేరు. అసలు ఇక్కడి నుంచి అసలు ప్యాసింజర్స్ ఎక్కుతున్నారో లేదో కూడా తెలియదు. ఈ ట్రైన్లో వచ్చి మహా అయితే 3-4 దిగారు అంతే ఈ బండికి. బండి అయితే ఇప్పుడు మన పెనాల్టీ బెల్ హాల్ట్ అయిన ఖానాపూర్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుందండి. వేరే పోయింది డిపార్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకి స్టాప్ వచ్చి 1 minute అనమాట. సో 1 minute తర్వాత మన బండి డిపార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది వచ్చేసి మన డెస్టినేషన్ అయిన బెళగావిలో. ఇక్కడ నుంచి నియర్లీ ఒక 25 kilometers అయితే ఉంటుంది అనమాట. మనమైతే ఇప్పుడు మెల్లిగా బెళగావి స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఫైనల్గా మన బండి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 50 నిమిషాలు లేటుగా ఈ బెళగావి స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇది మన బండి యొక్క డెస్టినేషన్ అనమాట. సో మనోడు మెల్లిగా వచ్చి ఆగిపోయాడు అనమాట ఇక్కడ. అండ్ ఈరోజు ట్రైన్లో అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి అందరికీ హాలిడే. సో ఎవరు ఈరోజు ట్రావెల్ చేయాలనుకోరు. సో అందుకని బండి అయితే ఖాళీగా ఉంది. సో నీట్నెస్ విషయం మాట్లాడుకుంటే నీట్నెస్ అయితే ట్రైన్ బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను హుబ్లీలో చూశాను, హుబ్లీలో బండికి అయితే క్లీనింగ్ అయితే చేశారనమాట. ఇంకా ఆక్యుపెన్సీ చూసుకుంటే కూడా బాగానే ఉంది. ఇది మైసూర్లో ఎప్పుడో మార్నింగ్ అరౌండ్ సంథింగ్ 5 o'clock అనుకోండి స్టార్ట్ అయింది. ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఇప్పుడు 9 అయింది. సో చాలా లాంగ్ జర్నీ, దీనికి అరౌండ్ 750 kilometers అయితే కవర్ చేస్తుంది బండి. సో మన యావరేజ్ స్పీడ్ కూడా చాలా తక్కువ, 45 km/h అంట. సో ఒక నార్మల్ యావరేజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి లోవర్ లిమిట్ ఏదైతే ఉందో సో
అది మాత్రమే ఉంది మనోడికి యావరేజ్ స్పీడ్. సో కంపేర్ టు అదర్ ట్రైన్స్ బండి అయితే చాలా స్లో బండి. మన SWR సింహాద్రి కూడా పిలుచుకుంటారు దీన్ని, అంటే పిలుచుకుంటారని కాదు, సో ఆ కేటగిరీలోకి వచ్చే బండి అనమాట, ఫాస్ట్ ప్యాసింజర్ అన్నట్టు ఇది. సో అదండి విషయం అయితే. సో నేనైతే బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సో ఖచ్చితంగా కామెంట్స్లో చేయండి. సో ఈ బండి యొక్క ఫుల్ వ్లాగ్ కావాలంటే నన్ను అడగండి, నేను చేయలేను, రాడ్ ట్రైన్లో ఉంది ఇది. సో అంతేనండి, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెళగావి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.